ఒలింపిక్స్ పతకం ఖాయం అనుకుంటున్న దశలో పోరాడి గెలిచి నిలిచిన ధీర వనితగా దేశమంతా కొనియాడుతున్న వినేష్ ఫోగట్ పై ఒలింపిక్స్ లో అనర్హత వేటు పడింది. ఫైనల్స్ కు చేరిన తర్వాత ఆమె బరువు ఎక్కువగా ఉంది అంటూ ఒలింపిక్స్ సంఘం అనర్హత వేటు వేసింది. 50 కిలోల విభాగంలో ఆమె ఫైనల్స్ కు చేరగా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉంది అంటూ డిస్క్వాలిఫై చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ మహిళల 50 కేజీల కేటగిరీలో ఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో భారత జట్టుకు మరో పతకం ఖాయం అయిందని అందరూ భావించారు. కానీ భారత్ కు ఊహించని షాక్ తగిలింది. ఫైనల్ చేరుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో పోటీ చేస్తున్న ఆమె 100 గ్రాముల అధిక బరువు ఉండడంతో అనర్హురాలిగా ప్రకటించినట్లు తెలుస్తోంది. కాగా మంగళవారం జరిగిన సెమీస్ లో వినేష్ ఫోగట్ 5-0 తేడాతో క్యూబాకు చెందిన యుస్నేలిస్ గుజ్మాన్ ను మట్టి కనిపించి ఫైనల్ మ్యాచ్ కు దూసుకెళ్లింది. తాజాగా ఆమెపై అనర్హత వేటు పడిందని తెలియడంతో భారత ప్రజలు నిరాశకు గురయ్యారు. ఒలింపిక్స్ పతకం ఖాయం అనుకుంటున్న దశలో పోరాడి గెలిచి నిలిచిన ధీర వనితగా దేశమంతా కొనియాడుతున్న వినేష్ ఫోగట్ పై ఒలింపిక్స్ లో అనర్హత వేటుపడింది. ఫైనల్స్ కు చేరిన తర్వాత ఆమె బరువు ఎక్కువగా ఉంది అంటూ ఒలింపిక్స్ సంఘం అనర్హత వేటు వేసింది. 50 కిలోల విభాగంలో ఆమె ఫైనల్స్ కు చేరగా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందంటూ డిస్క్వాలిఫై చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ మహిళల 50 కేజీల కేటగిరీలో ఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ క్రమంలో భారత జట్టుకు మరో పతకం ఖాయమైందని అందరూ భావించారు. కానీ భారత్ కు ఊహించని షాక్ తగిలింది. ఫైనల్ చేరుకున్న రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో పోటీ చేస్తున్న ఆమె 100 గ్రాముల అధిక బరువు ఉండడంతో అనర్హురాలిగా ప్రకటించినట్లు తెలుస్తోంది. రైట్, మనతో పాటు రెజ్లింగ్ కోచ్ గోకుల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం వినేష్ ఫోగట్ అనర్హత వేటుకు సంబంధించి. గోకుల్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. రైట్, 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని వినేష్ పై అనర్హత వేటు వేసినట్టుగా తెలుస్తోంది. అసలు ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా ఉంటే చెప్పండి. ముందుగా మేడం చాలా సంతోషము. మా యొక్క ఇంటర్వ్యూ HMTV వర్క్ తీసుకోవడానికి ముందుకు వచ్చినందుకు రెస్లింగ్ క్రీడలో నా క్రీడా కృతజ్ఞతలకు వందనాలు తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా మేడం UWW రూల్స్ ప్రకారము క్రీడాకారులు ఎప్పుడైతే క్వార్టర్ ఫైనల్స్ లో ఎంటర్ అవుతారో, ఎన్ని దేశాలు అయితే ఎంటర్ అవుతాయో, సపోజ్ 8 దేశాలు ఎంటర్ అవుతా 8 దేశాల బాడీ వెయిట్స్ తీసుకొని మ్యాచెస్ కండక్ట్ చేస్తారు. అదే విధంగా క్వార్టర్ ఫైనల్స్ నుంచి సెమీఫైనల్స్ వెళ్ళినాక 4 వెళ్తారు. ఆ 4 కూడా మళ్ళీ బాడీ వెయిట్ తీసుకొని మళ్ళీ పోటీ నిర్వహిస్తారు. సో దాంట్లో ఏమాత్రము బాడీ వెయిట్ కంట్రోల్లో ఉండనట్టయితే, ఏమాత్రం 100 గ్రాములు కూడా ఎక్కువ వచ్చినట్టయితే అది మరి రూల్స్ ప్రకారంగా వారు నిర్ణయం తీసుకుంటారు. అంటే 50 కిలోల కంటే తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ ఒక 100 గ్రాములు ఎక్కువ ఉన్నా కానీ. అంటే ఇప్పుడు 50 కిలోల విభాగంలో తలపడే వినేష్ ఫోగట్ బాడీ వెయిట్ 49 కేజీలే ఉండాలి. ఓకే. అంత కాదు అంటే 49 కేజీల 900 గ్రాములను ఉండాలి లాస్ట్. ఓకే. అంటే ఒక 100 గ్రాములు తక్కువ ఉండాలి. పోటీ పడే బాడీ వెయిట్ లో దానికన్నా 100 గ్రాములు తక్కువ ఉంటేనే మనము అర్హత ఉంటుంది మరి. అది మేడం. జనరల్ గా అంటే ఫైనల్ వరకు వెళ్ళింది కదా, అంటే ఇప్పటి వరకు కూడా తన వెయిట్ అంతే ఉండిందా, లేకపోతే ఏం జరుగుతుంది అంటారు? ఫైనల్ వరకు ఎలా వెళ్ళగలిగింది మరి? అంటే ఇది ఎలా ఉందంటే మేడం, ఎలిమినేషన్ రౌండ్స్ వరకు వెయిట్ తీసుకోరు. వెయిట్ గురించి అంత ప్రాముఖ్యత ఉండదు. ఎప్పుడైతే మెడల్ వైపు దూసుకొస్తున్నారో, ఏ దేశం వాళ్ళైతే వస్తున్నారో మహిళలు, అయితే ముఖ్యంగా UWW నియమాల ప్రకారము క్వార్టర్ ఫైనల్స్ లో ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా వెయిట్ తీసుకోవడం జరుగుతుంది. క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎప్పుడైతే ఫైనల్స్ లో ఎంటర్ అవుతారో, మీకు తెలుసు మెడల్ ఇచ్చే కంటే ముందు డోపింగ్ చేస్తారు. అవును. ఒప్పుకుంటారా మీరు?
ఆ డోపింగ్ లో కూడా ఒకవేళ డోప్ తీసుకున్నట్టు వస్తే మెడల్ ఉండదు, డిస్క్వాలిఫై 3 years 5 years చేస్తారు. అవును, ఏదైతే ఆ నియమం ఉందో అట్లనే ఈ ఇండివిజువల్ గేమ్స్ ఇదే కాదు మేడం, మీరు బాక్సింగ్ కానీ, రెస్లింగ్ కానీ, జూడో కానీ, దీంట్లలో వెయిట్ మీద ఆధారపడి ఉంటది రిజల్ట్. కాబట్టి ఖచ్చితంగా వెయిట్ ను మనం కంట్రోల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది మేడం. ఖచ్చితంగా ఓకే, మన వెయిట్ మనం ఏ వెయిట్ లో అయితే తలపడతామో ఆ వెయిట్ లోపే మనం ఉండాలి. దానికన్నా ఒక 100 grams తక్కువే ఉండాలి మనం. ఓకే, మనం కంట్రోల్ చేసుకొని ఉంచుకోవాలి బాడీ వెయిట్ ని, దాన్ని అధిగమించదు. ఇప్పుడు 50 kg ఉందనుకో, 50 kg 100 grams అంటే ఇంకా ఆ వెయిట్ లో పనికిరాదు. ఓకే ఓకే, అదనమాట నియమం. ఓకే, సో మనం ఒక అవకాశం ఏంటంటే మనము తనకు కొంచెం వ్యవధి ఇచ్చి తగ్గించుకోకపోతే తీసేస్తే బాగుంటుందని నా ఆలోచన యాజ్ అ సీనియర్ రెస్లింగ్ కోచ్ గా. ఓకే, మనము ఇండియన్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ కి అయితేనేమి, ఇప్పుడు ఎక్కడైతే ఒలింపిక్స్ చేసుకున్న కమిటీకి మన భారతదేశం తరఫున ఒక లెటర్ పెట్టి ఖచ్చితంగా మాకు కొంచెం వ్యవధి ఇవ్వండి, ఆ వ్యవధి లోపల ఒక 100 grams మేము తగ్గించకపోతే మమ్మల్ని డిస్క్వాలిఫై చేయండి అని ఆ రకంగా మనము దానికి రిప్రజెంట్ చేసుకోవాలి. మన యొక్క సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మనం కొంచెం దాన్ని వదలకుండా అలా చేసినట్టయితే మన అవకాశం మనకు దొరకవచ్చు. ఓకే, ఇప్పుడే నరేంద్ర మోదీ ట్వీట్ చేయడం మనం చూస్తున్నామండి. వినేష్, యు ఆర్ ద ఛాంపియన్ అమాంగ్ ద ఛాంపియన్స్. సో టుడేస్ సెట్ బ్యాక్ హర్ట్స్, కమ్ బ్యాక్ స్ట్రాంగ్, వీఆర్ ఆల్ రూటింగ్ ఫర్ యూ అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? దేశ ప్రధాని గారు రెస్పాండ్ అయ్యారంటే దేశ ప్రధాని గారు కూడా మనం వారి శక్తి మేరకు వారు ఇన్ఫ్లుయెన్స్ వారు కూడా ఒలింపిక్ కమిటీకి మాట్లాడి వారు చొరవ తీసుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ప్రపంచంలో మోడీ మన ముఖ్య ప్రధానమంత్రి గారిని గుర్తుపట్టని దేశాలు లేవు. సో ప్యారిస్ అక్కడ వాళ్ళకు కొంచెం మాట్లాడి మన ప్రధానమంత్రి గారు చొరవ తీసుకుంటే ఆమెకు అవకాశం కూడా లభించే అవకాశం ఉండొచ్చు ఫైనల్లో తలపడే. జనరల్ గా రెజ్లర్స్ ఎలా ఉంటారండి? ఇప్పుడు 50 kg విభాగం మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది, 49 కిలోలు మాత్రమే ఉండాలి అని చెప్పేసి. జనరల్ గా మీరు కోచింగ్ యాజ్ ఎ కోచ్ గా మీరు ట్రైన్ చేస్తున్నప్పుడు కావచ్చు, వినేష్ ఫోగాట్కి సంబంధించి మీరు చేసిన అబ్జర్వేషన్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే తను అక్కడి దాకా వెళ్ళింది, ఫైనల్ మ్యాచ్ వరకు వెళ్ళింది, ఇంకా ఈ రోజు పథకం మనకు వచ్చేస్తుంది అని మనమంతా కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్న టైంలో ఇలా జరిగింది. సో యాజ్ ఏ మీరు కోచ్ గా మీరు చూస్తున్నది ఏంటి? వాళ్ళు కూడా ఎలా ఉంటారు అసలు దీనికి సంబంధించి? వాళ్ళు ఎలా పాటిస్తారు నియమాలు కావచ్చు? 50 ఉండాలి అని అంటే వాళ్ళు ఎంత మేనేజ్ చేసుకోగలుగుతారు అసలు వెయిట్కి సంబంధించి? అంటే ముఖ్యంగా మేడం ఇది చాలా దురదృష్టకరము. ఇది ఎందుకంటే ఎట్లయితే తన క్వార్టర్ ఫైనల్స్ లో ఎంటర్ అయిందో, సో దానికంటే ముందే మనకు తన కోచ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆ వినేష్ ఫోగట్ గారి బాడీ వెయిట్ ని అతను మానిటర్ చేయవలసిన అవసరం ఉంటుంది. అవునవును, అతను కోచ్ ఎవరైతే వెళ్లారో ఉమెన్స్ టీమ్ తో పాటు రెస్లింగ్ కోచ్, సో అతను కూడా ఎవరిదైతే బాడీ వెయిట్ కొంచెం ఫ్లక్చువేటింగ్ ఉందో, ఇటు అటు 100 grams ఎక్కువ ఉందో వారిపైన అతను ముఖ్యంగా ఫోకస్ పెట్టాలి. అతనికి తెలుసు నియమ నిబంధనలు. క్వార్టర్ ఫైనల్స్ లో ఎంటర్ అయినప్పుడు అందరి ఎంతమంది ఇప్పుడు ఎంటర్ అవుతారో 8 మంది ఎంటర్ అవుతారు, ఆ 8 మందిని బాడీ వెయిట్ తీసుకుంటారని అతనికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా అతను కూడా చొరవ తీసుకుంటే ఇది మనం అధిగమించే వాళ్ళం మేము. ఎందుకంటే ప్లేయర్ ఎప్పటికైనా కోచ్ అంత రెస్పాన్సిబుల్ అయితే ఉండదు కదండి. అవును, ప్లేయర్ లాగానే ఉంటుంది ఆమెకు. అదే ఇంకా అంటే మెచ్యూరిటీ, పరిపక్వత ఉండదు. అదే అందుకని మనం కోచ్ ని పెడతాం అక్కడ. కోచ్ అకంపెనీ చేస్తాడు టీమ్ తో పాటు. సో కోచ్ కనీసం కొంచెం పట్టించుకొని ఆ 100 grams ఏదన్నా వెయిట్ కంటే ముందు కొంచెం యాక్టివిటీ చేయించినట్టయితే ఆ 100 grams తగ్గే అవకాశం ఉండేది. 100 grams బాడీ వెయిట్ పెద్ద విషయం కాదని. అవునవును, ఖచ్చితంగా దాన్ని రెడ్యూస్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ 1 kg 2 kg అంటే కష్టం, కానీ 100 grams అన్నది ఇట్ ఈస్ నథింగ్ అండి, చాలా చిన్న సమస్య అది. జనరల్ గా అయితే మనం ఎక్కువ వాటర్ తాగినా కూడా కొన్ని సందర్భాలలో వెయిట్ ఎక్కువగా చూపిస్తూ ఉంటాం జనరల్ గా. సో ఏం జరుగుతుంది అంటారు వినేష్ ఫోగాట్ విషయంలో? ఎందుకంటే 100 grams అనేది చాలా మైల్డ్ థింగ్, అసలు చాలా చిన్న విషయం కదా 100 grams అంటే. సో అప్పటి వరకు వాళ్ళు చూసుకొని ఉంటారు, 50 kg విభాగంలో తను పోటీ పడుతుంది కాబట్టి. సో ఏం జరుగుతుందని మీ అభిప్రాయం? మీరేం అనాలిసిస్ చేస్తున్నారు దీనికి సంబంధించి? అంటే ఒకటే మేడం, ఒకటి మనము బాడీ వెయిట్ మీరు చెప్పిన ప్రకారంగా వాటర్ తో కూడా పెరుగుతుంది, గాలితో కూడా పెరుగుతుంది మేడం. ఎందుకంటే గాలి తగిలి చెవుల నుంచి గాలి వెళ్తే ఆ బాడీ వెయిట్ కూడా దిగదు.
దాంతో కూడా వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది 100 గ్రాములు. సో కాబట్టి వెయిట్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా రెస్లింగ్ లో ఏంటంటే మనం మొత్తం బాడీ అంతా కవర్ చేసుకొని ఉండాలి. జర్కిన్ వేసుకొని క్యాప్ తో ఉన్నది, వెయిట్ రెడ్యూస్ అయ్యే జాకెట్స్ వస్తాయి మేడం. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది మనకి. సో వెయిట్ రెడ్యూస్ జాకెట్స్ వస్తాయి, అది వేసుకునే ఉండాలి. మనం వెయిట్ ఎట్లా ఇవ్వాలని తెలుసు తనకు కూడా, వినేష్ పోగట్ కి, కోచ్ కి. సో కాబట్టి దానికంటే ముందు నుంచే మనం అన్ని ఈ సరంజాం అంతా సిద్ధంగా చేసుకొని మనము బాధ్యతగా ఉన్నట్టయితే మనం దీన్ని అధిగమించేవాళ్ళమేమో. కానీ మరి ఎక్కడ మనకు మీరు ఇగ్నోర్ చేశారో మనకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఎట్లా తెలుసు మనకి వేయింగ్ ఉంటుంది అని క్వార్టర్ ఫైనల్స్ లో మనం కొద్దిగా బాధ్యత వహించి కొద్దిగా ముందే మనం ఈ ఎక్సర్సైజ్ చేసినట్టుంటే మనము ఈ సమస్యకు ఎదురుగా లోనయ్యేవాళ్ళం కాదని నాకు అనిపిస్తుంది. వినేష్ పోగాట్ ఫ్యామిలీలో వీళ్ళందరూ కూడా రెజ్లర్సే ఉన్నారు కదా, ఆల్రెడీ అంతదాకా వెళ్లి వాళ్ళు పథకాలు సాధించిన వాళ్ళే, వాళ్ళ డాడీ కూడా రెజ్లరే. మరి ఇవన్నీ విషయాలు వాళ్ళకి తెలియవంటారా? అంటే అది కాదు మేడం, ఇప్పుడు వాళ్ళందరూ రెస్లర్స్ కాదని మనం అనడం లేదు. వినేష్ పోగట్ కూడా మన దేశానికి వన్నె తెచ్చినటువంటి మహిళా క్రీడాకారులు, మనం కాదనడం లేదు. కానీ నియమ నిబంధనలు అనేవి అందరికీ ఒకటే ఉంటది కదా మేడం. కరెక్ట్. అదే వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎన్నో పథకాలు సాధించారు కదా, ఎన్నో ఇయర్స్ గా వాళ్ళ ఫ్యామిలీలోనే ఇది ఉన్నప్పుడు ఈ విషయం వాళ్ళు ఎందుకు నెగ్లెక్ట్ చేసి ఉంటారు? తెలియదంటారా? అంటే ఏం జరుగుంటుంది అని. అంటే అదే చెప్తున్నాను నేను. ఏంటంటే మనము ప్రికాషన్స్ తీసుకోలేదేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం వెయిట్ తీసుకునే ముందు మనం వెయిట్ జాకెట్ వేసుకొని మనము కోచ్ కన్నా కూడా ప్లేయర్ బాధ్యత ఎక్కువ ఉంటుంది మేడం. ఎందుకంటే తనే రేపు కలపడాలి కాబట్టి తను కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. తను ఎక్కువ జాగ్రత్త తీసుకున్నట్టయితే 100 గ్రాములు ఈజ్ నథింగ్, అడ్మిసిబుల్. అది తగ్గించుకోవచ్చు. మనం వెయిట్ జాకెట్ వేసుకొని బాడీ అంతా కవర్ చేసుకున్నా 100 గ్రాములు తగ్గిపోతాయి. ఓకే. అంటే అది ఎక్కడ మరి నేనేమనుకుంటున్నా అంటే మరి వినేష్ పోగట్ గారు ఏమన్నా ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమన్నా ఇగ్నోర్ చేశారో, 100 గ్రాములు ఏమో తగ్గిపోతుంది అని అనుకున్నారో మరి అది ఎక్కడ లోపం జరిగిందన్నది ఇక మనకైతే వినేష్ పోగట్ ని అడగాలి మనం. ఎందుకంటే 100 గ్రాములు అన్నది చాలా తక్కువ బాడీ వెయిట్ తగ్గించడం, వెరీ మైనర్, అది మైన్యూట్ అది. అవును. మరి గతంలో ఎప్పుడైనా ఇలాంటివి జరగడం మీరు చూసారా? అంటే ఇప్పుడు ముందు కాలంలో మేడం మేము కోచెస్ గా ఉన్నప్పుడు మాది ఎలా ఉండేదంటే మేడం, ఎప్పుడైతే ఫైనల్స్ లో చేరుకున్నాక ప్రొటెస్ట్ అనేది వేయింగ్ అనేది తీసుకునేవారు కాదు. ఓకే ఓకే. ఇప్పుడు క్రమేణా రూల్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు కొత్త నియమ నిబంధనల ప్రకారము ఇప్పుడు ఏమవుతుందంటే క్వార్టర్ ఫైనల్ లో రీచ్ కాగానే బాడీ వెయిట్ తీసుకోవడము, సెమీ ఫైనల్ రీచ్ అవ్వగానే బాడీ వెయిట్, ఫైనల్లో రీచ్ అయినాక బాడీ వెయిట్ తీసుకుంటున్నారు. ఓకే. అవన్నీ వాళ్ళకు ప్లేయర్స్ కి కోచెస్ కి అన్ని తెలుసు కదా ముందే? ఆల్రెడీ ఇంటర్నేషనల్ రెస్లర్ ఆమె. ఓకే. ఆమెకు ఎవరు కూడా చెప్పవలసిన అవసరం లేదు. తనే ఇవన్నీ ముందు జాగ్రత్త కింద ఆమె అన్ని ఇవన్నీ తీసుకోవాలా. ఈ నియమ నిబంధనలను తనకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి తను ఎక్కడో ఓవర్లుక్ చేసింది అన్నట్టు నాకు అనిపిస్తుంది. కానీ ఇది మంచి పరిణామం కాదు మేడం. మనకు వచ్చే మెడల్ కూడా మనకు చేతులారా చేదార్చుకోవడం అన్నది చాలా దురదృష్టకరము. సో నేను అనుకుంటా మరి వినేష్ పోగొట్ ఎందుకని దాని వైపు 100 కేజీల వైపు దృష్టి సాధించలేదో నాకు ఇప్పటికీ అది సందిగ్ధంగా ఉంది. మరి మీరు అన్నట్టు మరొకసారి అప్పీల్ చేసుకుంటే ఇది మళ్ళీ అర్హత సాధించే అవకాశం ఉంటుందంటారా? అసలు మనము ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. మనము ఎందుకంటే 100 గ్రామ్స్ కాబట్టి తగ్గించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది కాబట్టి, ఆ అవకాశం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా మనము ఒక ప్రొటెస్ట్ రూపేణ మనం ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టి, ప్రొటెస్ట్ కాకుండా ఒక లెటర్ ఇచ్చేసి ఖచ్చితంగా మనం ప్రయత్నం చేయాలి. చేసినట్టయితే మనకు అవకాశం లభించవచ్చు అని నేను భావిస్తా ఉన్నాను. మీరు అన్నట్టుగా మరి తను ఆల్రెడీ అన్ని నియమ నిబంధనలు తెలిసిన తర్వాత కూడా ఇలా జరిగింది అంటే మేబీ ఏదైనా కారణం కావచ్చు. అది స్వయంగా తను చెప్తే కానీ కోర్టు చెప్తే కానీ మనము అనాలిసిస్ చేయలేము. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ అక్కడ ఏం జరిగింది అనేది వాళ్ళే స్వయంగా చెప్పాలి కాబట్టి. సో ఇది మిగతా ప్లేయర్స్ ఎవరైతే ఇప్పుడు ఇంకా ఒలింపిక్స్ లో మన వాళ్ళు ప్లే చేస్తున్నారో, ఆడ పథకాలు సాధించాలి అని కోరికగా ఉన్నారో వాళ్ళు ఎలా చూడాలి దీన్ని? ఎందుకంటే మనం అక్కడి దాకా వెళ్ళడం ఒక ఎత్తు అండ్ పార్టిసిపేట్ చేయడం ఒక ఎత్తు, అన్ని గేమ్స్ లో ఆడడం ఒక ఎత్తు, ఫైనల్ దాకా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం అనర్హత వేటు పడింది మన మీద అని అంటే అది నిజంగా అది కూడా పర్టికులర్ మన చేతిలో ఉన్న అంశంలో. సో దీన్ని మిగతా స్పోర్ట్స్ మెన్స్ కావచ్చు, మిగతా ప్లేయర్స్ కావచ్చు ఎలా తీసుకోవాలి?
ఇది ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి మేడం. ఇది ముఖ్యంగా ఇండివిజువల్ ఏదైతే కంబాటివ్ స్పోర్ట్స్ అంటారు దాంట్లో చాలా ప్రాముఖ్యత వహిస్తుంది మేడం. బాడీ వెయిట్ అన్నది మీరు రెస్లింగ్ అయితేనేమి, బాక్సింగ్ అయితేనేమి, జూడో అయితేనేమి, ఖచ్చితంగా దీంట్లో ఈ బాడీ వెయిట్ అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది మేడం. బాడీ వెయిట్ పైననే మన యొక్క మెడల్ ఆధారపడి ఉంటది కాబట్టి ఖచ్చితంగా ఈ దీంట్లో పాల్గొనే క్రీడాకారులందరూ కూడా 1000 కళ్ళతో వాళ్ళ బాడీ వెయిట్ వాళ్ళే కంట్రోల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంటుంది. ఎవరిపైన ఉండదు ఈ బాధ్యత. ఓకే, ఇప్పుడు మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే తను వెయిట్ ఉంది ఎక్కువగా అని తనకు ముందే తెలిసి నైట్ అంతా కూడా ఎక్సర్సైజ్ చేయడం, జాగింగ్ చేయడం, రన్నింగ్ చేయడం ఇవన్నీ కంటిన్యూస్ గా చేస్తూ అను సిక్ అయింది అన్నట్టుగా మనకు తెలుస్తోంది. సో తనకు ముందే ఇలా అయింది కాబట్టి మేబీ ఏమన్నా తను గ్లూకోజ్ అలా ఏమన్నా ఇవ్వడం వల్ల వెయిట్ పెరిగిందంటారా? అంటే అప్పటికప్పుడు కూడా జనరల్ గా వేరే పిల్లలు చేస్తూ ఉంటారు, ఎగ్జామ్ రేపు ఉందనంగా నైట్ అవుట్ చేసి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో తను కూడా అలాగే చేసింది అనుకోవచ్చా ఒలింపిక్స్ లో? అంతే అంతే అలాగే చేసింది. కొంచెం ఇంకా ముందు నుంచి చేసింటే ఖచ్చితంగా 100 గ్రాములు తగ్గేది. అసలు ఇది కరెక్టేనా? అంటే రేపు మనం వెళ్తున్నాము, మనకు రేపు టెస్ట్ ఉంటుంది అని అన్నప్పుడు ఇప్పటికిప్పుడు తగ్గిపోవాలి అని చెప్పేసి బాడీని అంతా కూడా సిక్ అయ్యేలాగా చేయడం అనేది ఒక రెజ్లర్కి ఉండాల్సిన క్వాలిటీయేనా? అంటే ఇది ముఖ్యంగా ఎట్లుంటుందంటే మేడం, మనము శారీరకము మానసికం వేరు. అవును. ఇప్పుడు శారీరకం అన్నది అది మనం మానసికంతో మనము సమతుల్యం చేసుకోలేము. ఎందుకంటే శారీరకము మనం దాన్ని మన అధీనంలో తెచ్చుకోవాలంటే దాని ముందు నుంచే మనము వ్యాయామం చేయవలసి వస్తుంది, శ్రమించవలసి వస్తుంది. అదే మానసికంగా అంటే మనం కూర్చొని కొంచెం